గ్రంథము 20 అధ్యాయము 5వ వచనం. నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నువ్వు కన్నీళ్ళు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. చాలండి. ఇక్కడ రాయబడి వచ్చింది, హిజ్కియా ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యభాగం రాయబడి వచ్చింది, నీ కన్నీళ్ళు విడిచోట నేను చూచి తిని, నీ ప్రార్థన అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. చాలండి. ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది, నేను నిన్ను బాగు చేసేదను అని. బాగు చేసేదను అన్నాం అనుకోండి, దానికి అర్థం ఏంటి? మనకి బాగులేదని అర్థం. మనకి బాగోలేదనే సందర్భాన్ని మనం ఎప్పుడెప్పుడు వాడతాం. బాగోలేదు, మనసు బాగలేదు, ఒంట్లో బాగలేదు, ఇంట్లో బాగోలేదు, అన్ని సమస్యలు. దానికి ఏదైనా చదువు విషయంలో బాగోలేదు, వివాహం విషయంలో బాగోలేదు, కుటుంబ విషయంలో బాగోలేదు అని చాలా సందర్భాల్లో చాలా విషయాల్లో మనం మాట్లాడుతూ ఉంటాం, బాగోలేదు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుతుంది, నేను నిన్ను బాగు చేసేదాను. నీ యొక్క జీవితం బాగోలేని నీ యొక్క పరిస్థితిని ఆయన మాత్రమే బాగు చేసేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినా, డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తాత్కాలికంగానే అప్పటికప్పుడు ఆ బలహీనత గురించి బాగు చేయగలడు, కానీ శాశ్వతంగా బాగు చేయడానికి ఎవరికి కూడా అధికారము, అవకాశం అనేది లేదు. ఇప్పుడు మనకున్న ఆర్థిక పరిస్థితులను బాగు చేయొచ్చు, కానీ మరలా సమస్య వచ్చిందంటే వారు మనకి సహాయం చేసేవారుగా ఉండకపోవచ్చు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నేను నిన్ను బాగు చేసేదను అని. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన మనల్ని బాగు చేయాలి అంటే, దేవుడైన యెహోవా నిన్ను బాగు చేయాలంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ఉన్నావు, నీవు బాగుపడాలి అంటే ఏ రకమైన అర్హత కలిగిన వారిగా నువ్వు ఉండాలి. ఈ ఉదయకాల సమయంలో రాయబడుచుంది, హిజ్కియా కన్నీటి ప్రార్థనకు వచ్చిన జవాబే ఈ మాట 5వ వచనం. నీ పితరుల దేవుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీ కన్నీళ్ళు విడుచుట చూచి తిని, నీ ప్రార్థన అంగీకరించి తిని, నేను నిన్ను బాగు చేసేదను. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచున్నట్లుగా మనం కూడా హిజ్కియా వల్లే ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన అంటున్నాడు, నేను నిన్ను బాగు చేసేదను. ఇక్కడ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని బాగు చేయాలి అంటే మనం ఏం చేయాలో నేర్చుకుందాం. హోషేయ గ్రంథము అధ్యాయం 1వ వచనం చదువుకుందాం. మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచు. యెహోవా యొద్దకు మరలుదము రండి అంటే దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నిన్ను బాగు చేయాలి అంటే నువ్వు యెహోవా యొద్దకు రావాలి. అంటే చూడండి, మనం సామెత అంటూ ఉంటాం ఏంటంటే, బెల్లం ఉన్న దగ్గరికి చీమలు వస్తాయని. బెల్లం ఉన్న దగ్గరికి చీమలు అంటే స్వస్థపరిచే వాడి దగ్గరికి, బాగుపరిచే వాడి దగ్గరికి మనం వెళ్ళాలి. ఇక్కడ ఆయన అంటున్నాడు, మనం యెహోవా యొద్దకు అంటే తిరుగుదాము రండి. మన యెహోవా దగ్గరికి తిరగాలి, ఆయన వైపు దగ్గర రావాలి, ఆయన వైపు మనం చూడాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో రాయబడుచుంది, విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించేవాడినైనా యేసు వైపు నువ్వు చూడాలి, ఆయన వైపు తిరగాలి నువ్వు. అందుకే హోషేయ అంటున్నాడు, యెహోవా యొద్దకు తిరుగుదాము రండి, వెళ్దాం రండి. ఎందుకు వెళ్ళాలంటే ఆయన దగ్గరికి వెళ్ళినట్లయితేనే, ఆ కింద మాటలో రాయబడుచుంది, ఆయనే మనలను చీల్చివేసెను, ఆయనే మనలను స్వస్థపరచును. ఆయనే మనలను కొట్టేవాడు, ఆయనే మనలను బాగు చేసేవాడు, గాయము చేసేవాడు ఆయనే, గాయమున కట్టువాడు కూడా ఆయనే. కాబట్టి
ఆయన నిన్ను బాగు చేయాలి అంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. మనం అనుకుంటూ ఉంటాం, నేను ప్రతిసారి దేవుని దగ్గరికి వెళ్తున్నాను కదా అని. కానీ ఉదయకాల సమయంలో దేవుని దగ్గరికి రావటం అంటే ఆయన మీదే పరిపూర్ణమైన ఆధారం కలిగిన వారికి ఉండాలి. ఆయననే నమ్ముకున్న వారుగా వేరే ఎవరిని కూడా ఆశ్రయించని వారికి ఉండాలి. అందుకే ఆజ్ఞలన్నింటిలో మొదటి ఆజ్ఞ రాయబడింది, దేవుడైన యెహోవాను నేనే, నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. పైన ఆకాశం అందే కానీ, కింద భూమి కింద కానీ, భూమి కింద నీళ్ళ అందే కానీ ఏ విగ్రహము నువ్వు చేయకూడదు, పూజించకూడదు, ఆరాధించకూడదు, దానికి సాగిలి పడకూడదు. ఇక్కడ ప్రియమైన వాళ్ళ దేవునికి వాక్యభాగం రాయబడుచుంది, దేవునికి దూరమైన తర్వాత దేవుని దగ్గరికి రావాలి అంటే పశ్చాత్తాపం కావాలి, దాన్ని బట్టి నమ్మకం కావాలి. నమ్మకం కలిగినట్లయితే ఈ మాట ఆయన సెలవిస్తున్నాడు ఏంటంటే, యెహోవా దగ్గరికి రండి అని. మనం ఏం చేస్తుంటే మన అవకాశం ఉన్నప్పుడు వస్తాం దేవుని దగ్గరికి. మనకి అవకాశం ఉన్నప్పుడు, ఇప్పుడే టైం ఉంటే వస్తాం. టైం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు, అన్నీ అనుకూలంగా ఉన్నప్పుడు కాదు. ఏ సమయమైనా, ఏ పరిస్థితి అయినా విరిగి నలిగిన హృదయమునకు ఆయన ఆసన్నుడు అని రాయబడుచుంది. విరిగి నలిగిన హృదయమును ఆయన అలక్ష్యము చేసేవాడు కాదు. కాబట్టి అటువంటి వారిగా ఉన్న మనము ఏం చేయాలంట, దేవుని దగ్గరికి రావాలి. ఇక్కడ హోషి అంటున్నాడు, భవిష్యత్తు తరాల్లో ఉన్నవారికి అంటే రాబోయే తరాల్లో ఉన్నవారు ఏ విధముగా దేవుని దగ్గరికి రావాలి, ఎలా రావాలో ఇక్కడ రాయబడి, ఇకనైనా మన దేవుని దగ్గరికి రావలసిన వారిగా ఉన్నాం. మనం ఏం చేస్తుంటాం అంటే ఈ సమయాన్ని బట్టి ఈరోజు టైం ఉంది కదా వెళ్తాం, రేపు పొద్దున టైం లేదంటే మానేస్తాం. కానీ దేవుని యొక్క వాక్య భాగం రాయబడి వచ్చింది మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్యలారా నా యొద్దకు రండి. చాలండి, ఎందుకంటే నా యొద్దకు రండి. ఎందుకంటే ఆయనే నీకు విశ్రాంతిని, ఆయనే నీ భారమును తీసివేసేవాడు. ఇంకా లోకంలో ఎవరికి కూడా అటువంటి యొక్క ఆధిక్యత అనేది ఇవ్వబడలేదు. లోకంలో అనేక మంది దేవతలు ఉన్నప్పటికీ ఆయన మాత్రమే సజీవమైన వాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన ద్వారానే తప్ప ఇంకా ఏ రకమైన వ్యక్తిలో అటువంటి యొక్క ఆధిక్యత అనేది ఇవ్వబడలేదు. ఇక్కడ రాయబడుచుంది చూడండి, ద్వితీయోపదేశ కాండము 32:32వ అధ్యాయం 39వ వచనం చూద్దాం. తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడను బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను స్వస్థపరచువాడను నేనే, నా చేతిలో నుండి విడిపించువాడెవడు కూడా, మరణము పొందించువాడు నేనే, మరణము నొందించువాడు నేనే, బ్రతికించువాడు నేనే, గాయపరచువాడు నేనే, గాయమున కట్టుకట్టువాడు స్వస్థపరచువాడు నేనే, నా చేతి నుండి ఎవడు కూడా నిన్ను విడిపించలేడు. ఇక్కడ ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, నేను నిన్ను బాగు చేసేదను అని. ఈ ఉదయకాల సమయంలో ఆయన మనల్ని బాగు చేయాలి, నిన్ను బాగు చేయాలి. ఎందుకంటే మన యొక్క జీవితం ఒకసారి ఆలోచన చేసినట్లయితే ఏ కోణంలో చూసినా మనము బలహీనలుగానే కనపడుతూ ఉంటాం. ఏ కోణంలో ఏదో ఒక లోటు అనేది కనబడుతూ ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆ యొక్క అనుకూలత లేని సమయంలో బాగు చేసగలిగిన వాడు నీ ప్రభువైన క్రీస్తు. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, మృతి నొందించేవాడను బ్రతికించేవాడను గాయపరచువాడను గాయంను కట్టుకట్టువాడను కూడా నేనే. ఇక్కడ ఆయన చేతిలో నుండి ఎవరు కూడా నిన్ను విడిపించలేరు. ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క వాక్య భాగం ఒక ఎగ్జాంపుల్ మనం చూద్దాం. చూడండి, లూకా రాసిన సువార్త 15వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. వెళ్ళిపోయాడు. కొన్ని దినములైన తర్వాత ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. దాంట్లో చిన్నవాడు నా ఆస్తి నాకు ఇచ్చామని చెప్పాడు. చెప్పినప్పుడు తండ్రి వారికి పనిచేశాడు, ఇద్దరికి సగం. కొన్ని దినములైన తర్వాత ఒక మంచి రోజు చూసుకుని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. సంతోషంగా వెళ్ళిపోయాడు.
తన యొక్క జీవితం అంతా కూడా సంతోషంగా గడుపుదారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత తన పరిస్థితి చాలా భయంకరంగా మారిపోయింది. ఎప్పుడైతే తండ్రి దగ్గర నుంచి వెళ్ళిపోయాడో తన యొక్క జీవితం చాలా కష్టతరముగా అయిపోయింది. ఎందుకంటే ఎవరైనా స్నేహించాలి అంటే డబ్బులు ఉన్నంత వరకు స్నేహిస్తారు, డబ్బులు ఉన్నంత వరకు కనబడతారు. అదే డబ్బులు మన దగ్గర అయిపోయినాయి అనుకోండి, మళ్ళీ మన ముఖం కూడా ఎవరు కూడా చూడు. అంటే అవకాశం ఉన్నంత వరకు మనల్ని నటిస్తారు. ఎందుకంటే ఈ లోకమే నటనాలయం అంటున్నాడు. ఈ లోకమే నటన. ఎందుకంటే ఏ దినమున ఏ క్షణమున ఏ మనిషి యొక్క స్వభావం ఏ రకంగా మారిపోతుందో తెలీదు. కానీ ఇక్కడ రాయబడుచుంది, ఆ యొక్క చిన్న కుమారుడు తన తండ్రిని విడిచి తనకు కావలసిన సమస్తమును తీసుకుని దూరదేశం వెళ్ళిపోయాడు, సంతోషంగా ఉందారని. కానీ తన యొక్క జీవితంలో అటువంటి యొక్క సంతోషము ఆనందము కొద్ది దినములు మాత్రమే ఉంది తప్ప శాశ్వతముగా అనేది లేదు. చూడండి, అదే అధ్యాయము 20 చూద్దాం. అదే 15 అధ్యాయము 20వ వచనం. వాడిక దూరముగా ఉండగానే తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వానిని మెడ మీద ముద్దు పెట్టుకొనేను. ఇక్కడ రాయబడుచుంది వాడింకా దూరముగా ఉండగానే అని రాయబడుచుంది. ఎప్పుడు వాడికి బుద్ధి వచ్చినప్పుడు, ఆ కింద పై వచ్చిన రాయబడుచుంది, పందులు తినే ఆహారం కూడా తినడానికి అవకాశం లేని సమయంలో వాడికి బుద్ధి వచ్చినప్పుడు. అందుకే రాయబడుచుంది తిరిగి రావటం అంటే పశ్చాత్తాపం కలగడం. తిరిగి రావటం అంటే నమ్మకాన్ని ఉంచడం ప్రభు మీద. ఎప్పుడైతే వాడు బుద్ధి వచ్చినప్పుడు వాడు పశ్చాత్తాపడ్డాడో, వాడి జ్ఞానం వచ్చినప్పుడు వాడు తండ్రి దగ్గరికి వస్తున్నాడు. వాడు దూరముగా ఉండగానే అని రాయబడుచుంది. ఆ కింది వచనంలో చదివినట్లయితే వానికి మంచి వస్త్రములను తొడిగించాడు. చూడండి 15 అధ్యాయంలో రాయబడుచు, తన దాసులను చూసి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి ఇతనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించి కొవ్విన పశువును తెచ్చి వధించుడి, మనం తిని సంతోషించేదమ్మా. అక్కడ తిరిగి రావటంలో అంత ప్రాముఖ్యత అనేది ఉంది. తిరిగి రావటం వల్ల ఇక్కడ రాయబడుచుంది, తన యొక్క జీవితంలో ఏ సంతోషాన్ని అయితే బాగోలేదనుకున్నాడు, ఏ సంతోషాన్ని అయితే కోల్పోయాడో, ఆ సంతోషము మరలా తిరిగి నీ యొక్క జీవితంలో పొందుకోవాలి. నీ యొక్క జీవితము బాగుపడాలి అంటే నువ్వు తిరిగి రావాలి దేవుని దగ్గరికి. అందుకే హోషి అంటున్నాడు, యెహోవా దగ్గరికి మరలుదము రండి అని. యెహోవా దగ్గరికి తిరుగుదాము రండి. ఎందుకంటే ఆయనే చీల్చివేసేవాడు, ఆయనే బాగు చేసేవాడు. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది, నేను నిన్ను బాగు చేస్తుందని. కానీ మనకున్న పరిస్థితులను, మనకున్న ఇబ్బందుల నుంచి, మనకున్న యొక్క కష్టతరమైన సమస్యల నుంచి బాగుపడాలి అంటే ఒకే ఒక మార్గము, అది యేసు వైపు మనము తిరగాలి. మనకు బాగా తెలుసు సన్ఫ్లవర్, పొద్దుతిరుగుడు పువ్వు గురించి. దాని పేర్లోనూ ఉంది, ఈ పొద్దుడు తిరుగుతుందో అటు తిరగటం. ఎందుకంటే ఆ మొక్క బ్రతకాలి అంటే పొద్దెటు ఉందో అటు తిరగాలి దాని బతుకు. కాబట్టి నేను అటు ఉండను, అంతమాల అటు తిరుగుతుంటే మెళ్ళెప్పులు వస్తే నేను ఇటు తిరిగామనుకోడేమా, దాంట్లో ఏ రేణింపు అనేది పెరుగుదల అనేది ఉండదు. ఇక్కడ ఉదయకాల సమయంలో మన బ్రతుకు కూడా పొద్దుతిరుగుడు పువ్వు అంటే బ్రతుకులు లాంటిది అని వాక్య భాగం రాయబడి. ఎందుకంటే దేవుడు ఎటుంటే మనం అటువైపు తిరగాలి. మనం ఏమనుకుంటామంటే మనం ఆయన మీద కోపం ఇచ్చి మనం ముఖం తిప్పుకుంటూ ఉంటాం ఒక్కసారి. అప్పుడే మనకి మెడలో ఏమైతే పట్టేస్తాయి, మెల్లని పట్టేస్తాయి. చూడండి, ఇప్పుడు పడుకునే విధంగా పడుకున్నాం అనుకున్నాము, తెల్లారి మెల్ల పట్టేస్తాయి. ఇంక ఇదే ఉంటుంది. ఏమ్మా అంటే రాత్రి మెడట్టేసిందండి. ఎందుకంటే నువ్వు సరిగ్గా తల తిప్పలేదు కనుక, నీ ఇష్టానుసారంగా తిప్పావు కనుక. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన గనక నేను బాగు చేయాలంటే నువ్వు యెహోవా వైపునకు తిరగాలి. రెండోది చూద్దాం, అదే 2వ రాజుల గ్రంథము 20వ అధ్యాయం. యెహోవా అమ్మా సరిగా యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను నడుచుకొనుచుంటెనో, నీ దృష్టికి అనుకూలముగా
సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచుచు ప్రార్థన చేస్తాడు. ఇద్దరు దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. ఆయన నిన్ను బాగు చేయాలి అంటే రెండోది ఇక్కడ రాయబడుచుంది, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నడుచుకోవాలి. యథార్థ హృదయుడనై సత్యముతో. ఇక్కడ హిజ్కియా యొక్క జీవితంలో అటువంటి వాడుగా ఉన్నాడు, అటువంటి యొక్క ప్రార్థన చేసిన వాడుగా ఉన్నాడు. అక్కడ అంటున్నాడు, యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నిన్నెట్లు నడుచుకొనిచుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేనెట్లు జరిగించుచుంటునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. దేవునికి తెలియదా? దేవునికి తెలియదా హిజ్కియా ఎలాంటి వాడో, ఏ విధంగా నడుచుకుంటున్నాడో దేవునికి తెలియదా? మనం కూడా అంటూ ఉంటాం, నేను ఎటువంటి ఉండో నీకు తెలీదా అంటాం. నా గురించి నీకు తెలీదా? మళ్ళీ చెప్తాం మనం, అసలు నేను మాట ఇచ్చానంటే మాట తప్పేవాడిని కాదు, నీకు తెలీదా? కానీ ఇక్కడ హిజ్కియా అంటున్నాడు, నేను ఎటువంటి వాడిని, ఎందుకంటే నీ సన్నిధిలో యథార్థముగా నడిచిన వాడు నేను. నీ సన్నిధిలో నేను ఎటు నడుచుకుంటూ చుంటానో, నీ దృష్టికి అనుకూలమైనదిగా ఎటువంటి నేను చేస్తున్నానో నన్ను జ్ఞాపకం చేసి కృపతో జ్ఞాపకం చేసుకో. కానీ ఆయన కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు గనక 6వ వచనం రాయబడుచుంది, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ను నేను నీకు ఇచ్చేదాన్ని. ఏంటంటే ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ నీకు ఇస్తున్నాను. ప్రియమైన వాళ్ళరా, ఆయనే నిన్ను బాగు చేసేవాడు. కానీ రెండో నేను బాగు చేయాలంటే యథార్థమైన హృదయముతో సత్యముతో దేవుని సన్నిధిలో నువ్వు నడుచుకోవాలి. యథార్థంగా ఉండాలి, మోసతరమైనదిగా కాదు. మోసతరమైనది అంటే ఏంటి? హాజరాయించుకోవటం. మోసతరం ఏంటంటే హాజరాయించుకోవడం. పిల్లలున్నా చూడండి, హాజరాయించుకుంటే సరిపోదు. మనకి ఏం కావాలి? స్కూల్లో అటెండెన్స్ కావాలి. వాడు చదివాడా చదవడం తర్వాత విషయం. ముందేం కావాలి? మాస్టర్కి అటెండెన్స్ కావాలి. కాడికి అవకపోచ్చి అటెండెన్స్ చేసుకుని ఇంకా సాయంత్రం వరకు క్లాసులో కూర్చోలేకపోయినా ప్రాబ్లం అనేది లేదు. అటెండెన్స్ తక్కువ అయితే మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ పెట్టాలి. అదే అటెండెన్స్ ఉందనుకోండి, వాడు చదివినా చదవకపోయినా వాడికి ప్రాబ్లం అనేది లేదు, హాల్ టికెట్ వచ్చేది. ఇక్కడ రాయబడి మనకు కూడా అటెండెన్స్ వేయించుకుంటున్నాం. అటెండెన్స్ ఎలాగంటే ఇలా ప్రార్థనకు వచ్చాము అనిపించుకుంటాం. అలా కనబడి ఫాస్ట్ గారు చూడగానే ఓహో నన్ను చూశారని వెంటనే మళ్ళీ ప్రార్థన కలుపుసుకోండి అన్నప్పటికీ వెళ్ళిపోతాం. అదేంటిది? అటెండెన్స్ వేయించుకోవడం. వచ్చారా లేదా? వచ్చారు, ఇది పనుండి వెళ్ళిపోయినట్టుంది అని అనుకోవడానికి కోసం. దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, యథార్థముగా నడుచుకుని వాడనై సత్యముతో సన్నిధిని నేను కనబడుచున్నా. సార్ చూడండి, అపోస్తల కార్యాలు 10వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేశాడు. ఇక్కడ రాయబడుచుంది, కొర్నేలియు యొక్క జీవితంలో దేవుడికి భయభక్తులు కలిగిన వాడిగా ఉండి బహుధర్మం చేయొచ్చు యథార్థమైన జీవితాన్ని గడిపిన వాడిగా ఉన్నాడు. దినమున దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, కొర్నేలియు వల్ల యథార్థము గడిపినట్లయితే 4వ వచనం నుంచి చదవండి. 10వ అధ్యాయం. అతడు దూత వైపు తేరి చూసి భయపడి ఏమని అడిగాను. అందుకు దూత, నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. దూత అంటుంది ఏమని? నీ చేసిన ప్రార్థన, నువ్వు బ్రతికిన యథార్థమైన భక్తి, నువ్వు చేసిన ధర్మకార్యాలన్నీ కూడా దేవుని సన్నిధిలో జ్ఞాపకార్థంగా ఉన్నాయి. ప్రియమైన వాళ్ళరా, యథార్థమైన జీవితము సత్యముగా దేవుని సన్నిధిలో ఏం జరిగింది నడుచుకోవాలి. హిజ్కియా ఆ విధంగా నడుచుకున్నాడు కనుక మరొక 15 సంవత్సరముల యొక్క ఆయుష్ను దేవుడు దయచేశాడు. హిజ్కియా యొక్క రోగమును బాగు చేస్తాడు. ఎందుకంటే అదే 1వ అధ్యాయంలో రాయబడుచుంది,
ఆ దినములలో హిజ్కియాకు భయంకరమైన మరణకరమైన రోగము కలుగగా, ఏంటంటే మరణకరమైన రోగం అంటే మరణావస్థలో ఉన్నాడు, భయంగా చనిపోవడానికి సిద్ధంగా ఉన్న సమయంలో దేవుడైన యెహోవా అతనికి మరొక 15 సంవత్సరాలు ఇవ్వడం గల కారణం ఏంటంటే, ఇక్కడ మనం చదివిన 3వ వచనం, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నెట్లు కనబడుచుంటునో నీ దృష్టికి అనుకూలమైనదిగా చేస్తున్నాను కనుక నీ కృప నా మీద చూపించు. ఉదయకాల సమయంలో మన ప్రార్థన కూడా అటువంటిదిగా ఉండాలి. ఎందుకంటే దేవునికి సన్నిధిలో యథార్థ హృదయం కలిగిన వానిగా సత్యముగా మనం నడుచుకోవాలి. ఇంకో మాట చూద్దాం, చూడండి. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం విసర్జించిన వాడు, ఇక్కడ రాయబడుచుంది 1వ అధ్యాయము 1వ వచనంలో యోబు అనే వ్యక్తి గురించి రాయబడుచు. యథార్థవంతుడు, న్యాయవంతుడు, సత్యము కలిగిన వాడు, దేవుని యొక్క భయము కలిగిన వాడు కనబడుతున్నాడు. తన యొక్క జీవితంలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, తన యొక్క మరణమునకు అంచుదాకా వెళ్ళిపోయినప్పటికీ తన యొక్క జీవితంలో యథార్థత అనేది కోల్పోలేదు. అదే స్థితిలో కనుక మనం ఉన్నట్లయితే ఏమో దేవుని నమ్ముకుంటున్నాం కాబట్టి ఇవన్నీ అంటాం. ఏమో కొంచెం జ్వరం వచ్చినట్లయితే ఇంటికాడ ఉంటాం, ఏమ్మ అంటే నాకు జ్వరం అండి, ఏమో 4 తుమ్ములు తుమ్మామంటే ఇంటికాడ ఉంటాం, ఏమ్మ అంటే రొంప పట్టేస్తుందండి. అది మనము యథార్థంగా ఎక్కడ బతుకుతున్నాం? ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎందుకంటే మానవుని యొక్క జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణమైనవి. అంటే అవి మేఘంలో వల్ల వచ్చి వెళ్ళిపోయేవే తప్ప నిలబడేవి కాదు. కానీ మనం ఏమనుకుంటే ఏ యొక్క ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా, కాళ్ళు నడవలేకపోయినా కాళ్ళు నడవలేకపోతే మనం రాలేం. కానీ అదే నడవలేని కాళ్ళతో రోడ్లన్నీ కూడా తిరిగేస్తామా. కాళ్ళు ఇంటికాడ కూర్చుంటే కాళ్ళు గుదిబంటలు అయిపోతున్నాయండి అంటాం. కానీ ప్రార్థనకు రాకడానికి అదొక అడ్డంకి. కానీ అదే మనిషి ఇంటికాడ కూర్చుందంటే కూర్చోరు. నేను మనిషి ప్రార్థన రాలేదంటే చాలా నీరసంగా ఉందండి. మరి నీరసంగా ఉన్న మనిషి ఇంట్లో కూర్చోవాలి కదా, ప్రతి ఇంటికాడ ఆ మనిషి. మరి ఇంకా నీరసం ఏముంది నీకు? ఇక్కడ వాక్యభాగం రాయబడుచుంది, యథార్థత కలిగి సత్యము కలిగి. ఇక్కడ రాయబడుచున్న ప్రతి ఒక్క మాట మీద మనము ఆధారపడినట్లయితే తప్పకుండా ఆయన మనల్ని బాగు చేసేవాడిగా ఉన్నాడు. మనం అంటూ ఉంటాం, ఏమ్మ అంటే అస్సలు ఆరోగ్యం బాగోలేదు. అస్సలు ఆరోగ్యం బాగోకపోతే దేవుడు కూడా వింటాడు కదా, నీకు ఆరోగ్యం కూడా అస్సలు బాగు చేయడు. ఎందుకంటే మనం ఎప్పుడు అంటూ ఉంటాం అస్సలు బాగోలేదాం, అన్ని బాధలే అంటే ఇంకా బాధలోనే సంతోషం ఉందనుకుని ఇంకా దేవుడు ఎక్కువ బాధలు ఇస్తాడు. నేను దేవుడి యొక్క వాక్య భాగం చూడండి. అదే పుస్తకము యోబు గ్రంథము 42వ అధ్యాయము 10వ వచనం చూద్దాం ఒకసారి. 10వ వచనం రాయబడిచి, యోబు యొక్క జీవితములో పూర్వం కలిగిన దానికంటే 2 దేవుడు అతన్ని దీవించాడు. ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టలేదు. అక్కడ రాయబడుచుంది, యోబు యథార్థవంతుడను, న్యాయవంతుడను, సత్యము ద్వారా నడుచుకున్న వాడును, దేవునికి భయము కలిగిన వాడిగా ఉన్నాడు కనుక తన యొక్క జీవితంలో అటువంటి నడవడికను నడిచాడు కనుక అతడు మునుపడి దీవించిన దానికంటే 2 అధికంగా దేవుడు అతన్ని దీవించాడు. ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది, ఆయన నిన్ను బాగు చేయాలి అంటే ఒకటి ఆయన వైపునకు తిరగాలి, రెండోది యథార్థముగా సత్యముగా ఆయన సన్నిధిలో నడుచుకోవాలి. మోసం చేయడం కాదేమో. మనం ఎక్కడ మోసం చేస్తామంటే ఆయన చూడనప్పుడు మోసం చేస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన మనల్ని చూడడు కదా ఏమో, ఆయన మనల్ని చూడటం. మన ప్రార్థనకు వచ్చామా లేదా, ఆయన భౌతికమైన మనిషి అనుకోండి చూస్తాం. ఇప్పుడు నా పక్కన కూర్చున్న మనిషి రాలేదనుకోండి, అమ్మ ఎందుకు రాలేదని అడుగుతాం, ఎందుకంటే నాకు కనబడుతుంది కాబట్టి. ఆయన మనం చూడం, ఆయన ఎక్కడున్నాడో మనకు తెలీదు. మనం అనుకుంటూ ఉంటాం నన్ను చూడలే అని. కానీ తప్పకుండా ఆయన నీ అటెండెన్స్, నీ హాజరు బట్టి ఆయన దగ్గర ఉంది. నువ్వు ఎన్నిసార్లు వచ్చావు, ఎన్నిసార్లు వెళ్ళిపోయావు, ఎన్నిసార్లు కనపడినట్టుగా ఉన్నావో ఆయన దగ్గర ఏముందంట, హాజరు బట్టి ఉంది. ఇక్కడ వాక్య భాగం రాయబడుచుంది, యథార్థవంతుడనై సత్యముగా దేవుని సన్నిధిలో నడుచుకోవాలి. 3వది చూద్దాం, సంఖ్యాకాండము 12వ అధ్యాయం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. ఇక్కడ 12వ అధ్యాయం 13వ వచనం రాయబడుచుంది,
మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొర్రపెట్టుకొనెను. ఎవరు ఆమె అంటే మిరియాము అక్క. ఆమె ఆ పై వచనంలో రాయబడుచుంది. మిరియాము 10వ వచనంలో హిమము వంటి తెల్లని కుష్టు గలదాయను. మిరియాము తనకేమిందంట? కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చింది కనుక అహరోను, మోషే ప్రార్థన చేస్తున్నారు. తన యొక్క సహోదరులైన అహరోను, మోషే దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రార్థన మనం చదవాం. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చెయ్యమని యెహోవాకు మొరపెట్టాను. నీ యొక్క జీవితంలో నువ్వు బాగుపడాలి అంటే, నీ జీవితం బాగుపడాలి అంటే నువ్వు యెహోవాకు మొరపెట్టాలి, ప్రార్థన చేయాలి. నేను ప్రార్థన చేయడం కాదు, నీకు బాగలేదని నేను ప్రార్థన చేయడం కాదు, నీకు బాగలేదని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. నీకు బాగలేదని నీ తండ్రిని నువ్వు అడగాలి, నేను అడుగుతాం కాదు. నీకు సమస్య ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గర నువ్వు ప్రార్థన చేయాలి. మనం ఏమనుకుంటాం అంటే, పాష్ గారికి చెప్పాం కదా ఆయన చేస్తాడులే మన కోసం అనుకుంటాం. మనం మాత్రం తిరుగుతాం. ఒక ఆవిడ ఉంది, పొద్దున్న లెక్కనే మేకల వెనకాల తిరుగుతుందమ్మ. ఎక్కడ తిరుగుతుంది? మేకల వెనకాల. నేను చర్చిలో ఉన్నప్పుడు, పాష్ గారు నా కోసం ప్రార్థన చేయండి. అమ్మ నువ్వు మేకలను కాసుకుని నేను ప్రార్థన చేస్తాను నీ కోసం. నువ్వు ప్రార్థన రాకుండా, నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోకుండా నేను ప్రార్థన చేస్తే నీకు స్వస్థత అనేది రాదు. నీ జీవితం బాగుపడాలంటే నువ్వు మొరపెట్టాలి యెహోవాకు. ఇక్కడ రాయబడుచున్న మాటే, ఈ మోషే ఎలుగైతే, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని మొరపెట్టాను. ఇక్కడ దినమున ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగం రాయబడుచుంది. ఆయన నిన్ను బాగు చేయాలి, హిజ్కియాను బాగు చేసినట్లుగా. ఆయన నిన్ను బాగు చేయాలంటే హిజ్కియా ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో నువ్వు కూడా ఆ విధంగా ప్రార్థన చేయాలి. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా ఆయన ప్రతిఫలాన్ని ఇచ్చేవాడు. 33వ అధ్యాయము జెర్మియా గ్రంథం 3వ వచనం చదువుకుందాం. నువ్వు గ్రహింపలేని గొప్ప కార్యములు, ఇక్కడ రాయబడుచుంది, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చే. నువ్వు గ్రహించలేని గొప్ప కార్యాలు నీకు చెప్తాను. ప్రియమైన వాళ్ళరా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్య భాగము రాయబడుచుంది. మనము యెహోవాకు ప్రార్థన చేసేవారు ఉండాలి. కాబట్టి హిజ్కియా ఆ విధంగా ప్రార్థన చేశాడు. తన యొక్క ఆయుష్ను పొడిగించుకున్నాడు. తన యొక్క మరణకరమైన స్థితిలో నుంచి బాగుపడిన వాడిగా కనబడుతున్నాడు. ఇక్కడ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యం వింటున్నాడు. నువ్వు కూడా నీ యొక్క పరిస్థితిలో నుంచి బాగుపడాలి అంటే వాక్యభాగం రాయబడుచుంది. ఒకటి, నువ్వు యెహోవా వైపు నాకు తిరగాలి. ఎందుకంటే ఆయనే సమస్తము, విశ్వాసన కర్త, దాన్ని కొనసాగించేవాళ్ళు ఆయన. కానీ నువ్వు ఆయన వైపు తిరగాలి మొదటిగా. రెండవది, యథార్థముగా సత్యముగా దేవుని సన్నిధిలో నడుచుకోలేదు. నో చీటింగ్. మనం ఆయన్ని మోసం చేయడానికి కుదరదు. యథార్థంగా సత్యంగా నడుచుకోవాలి. మూడవది, యెహోవాకు మొరపెట్టాలి. నీకు ఏది అవసరమో నువ్వు మాత్రమే అడగాలి. అడిగినట్లు తప్పకుండా ఆయన నీ ప్రార్థన ఆలకించు అడుగున్నాడు. ఎందుకంటే 4వ కీర్తన రాయబడుచుంది, నీ నీతికి ఆధారముగు దేవా. చదవండి వచనం. ఆధారముగు దేవా, నేను మొర్రపెట్టినప్పుడు నాకు ఉత్తరం ఇమ్ము. విశాలత కలుగు చెయ్యేవాడవు నీవే. నా భయంకరమైన పరిస్థితుల నుంచి నాకు విశాలత కలుగు చెయ్యేవాడవు నీవే. అంటే ఉదయకాల సమయంలో నేను బాగు చేసేవాడు ఆయన. హిజ్కియాను బాగు చేసిన దేవుడు ఈ ఉదయకాల సమయంలో అంటున్నాడు, నేను కూడా నిన్ను బాగు చేస్తాను. కాబట్టి ఆయన నిన్ను బాగు చేయాలంటే నువ్వు యెహోవా వైపు నాకు తిరగాలి, ఆయన మీద ఆధారపడాలి, యథార్థముగా సత్యముగా నడుచుకోవాలి. ఆయనకు మాత్రమే నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆయన తప్ప వేరొక దేవుడు లేడు, ఉండడు, ఉండబోడు కూడా. అటువంటి ఆదికి